నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే రాస్తా, మన యాసలనే మన బతుకున్నది, నీ భాషలనే నీ సంస్కృతి ఉన్నది, ఈ యాసలున్న పలుకుబడిలో తెలంగాణ జీవితం ఉన్నది. ఇలా ప్రజాకవి కాళోజీ యొక్క జయంతి సందర్భంగా మనందరం కూడా కాళోజీ గారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే నిజాం సాయుధ పోరాటం నుంచి మొదలెట్టుకుంటే మొన్నటి వరకు కూడా ప్రభుత్వాల్ని గడగడలాడించినటువంటి ఒక ప్రజాకవిగా కాళోజీ నారాయణరావుకు చాలా పెద్ద పేరున్నది. గతంలో నిజాంకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆయన జైలు వేశారు. ఆయన ఏమన్నాడు? జైల్లో వేసినప్పుడు బంధించగలరు శరీరాన్ని బంధించలేరు ఆలోచనల్ని, అదేవిధంగా జైల్లో వేయగలరు నన్ను, కానీ జైల్లో వేయగలరు కవిని, కానీ కవిత్వాన్ని కాదు అంటూ కూడా కాళోజీ నారాయణరావు గారు ఆనాడు అనేకమైనటువంటి విమర్శలను ప్రభుత్వాలకు సంధిస్తూ ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి గొప్ప కవి, మానవతావాది, ఉద్యమకారుడిగా కాళోజీ నారాయణరావుకు చాలా పెద్ద పేరుంది. సో వారి స్ఫూర్తితోటే కాళోజీ పెట్టడం జరిగింది. ప్రశ్నించే తత్వాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన స్ఫూర్తితోటి ముందుకు కొనసాగుతున్నాం తప్ప వేరే దారిలో లేమనేది కూడా గుర్తుపెట్టుకోవాలి.